నమస్కారం యూవర్స్. మన ముందు రాధికమ్మ గారు ఉన్నారు. 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం చైల్డ్ సైకాలజీ పైన అయితేనేమి, ఎడ్యుకేషన్లో అయితేనేమి, పేరెంటింగ్లో అయితేనేమి, సమాజంలో ఉన్న విలువల కోసం అతి తక్కువ మంది ఈ సమాజం కోసం, సమాజ అభివృద్ధి కోసం, పిల్లల ఔన్నత్యం కోసం గైడ్ చేస్తూ ఉంటారు, కష్టపడుతుంటారు. అలాంటి ఉన్నతమైన వ్యక్తుల్లో రాధికమ్మ గారు ఒకరు. అమ్మగారి చేతుల మీదుగా చదువుకున్న చాలామంది పిల్లలు ఇవాళ చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఈ 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో వారు తీర్చిదిద్దిన పిల్లలు అప్పట్లో ఎలా ఉన్నారు, ఇప్పుడు పేరెంట్స్కి నిజంగా ఎలాంటి గైడెన్స్ కావాలి, పిల్లలకి ఎలాంటి గైడెన్స్ కావాలి అని తెలుసుకోవడం కోసం ఈ ఇంటర్వ్యూ పెడుతున్నాం. నిజంగా ఈ కాన్వర్జేషన్లో ఒకళ్ళిద్దరు పేరెంట్స్ వాళ్ళని మనం చేయించగలిగినా కూడా ఈ ప్రయత్నం అనేది చాలా గొప్పగా ఉంటుంది అనుకుంటున్నాము. ఎందుకంటే అమ్మ లాంటి ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న వాళ్ళు మనకు ఈ కాలంలో దొరకడం చాలా అరుదుగా ఉంటుంది. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే శివాజీ అండ్ నమస్తే ఆల్ ద వ్యూయర్స్ అండి. సో యాక్చువల్గా ఐ ఫీల్ వెరీ మచ్ ప్రివిలేజ్ అండ్ ఆనర్డ్ అండ్ ఎందుకంటే వినడానికి సిద్ధపడి ఉండే ప్రతి ఒక్క వ్యూయర్కి, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి క్యారీ అవ్వాల్సిన కొన్ని వాల్యూస్ ఏవైతే మిస్ అవుతున్నాయో అవన్నీ కూడా మీరు మాకు తెలియచేయాలి. సో ఆ పద్ధతులు కానివ్వండి, సాంప్రదాయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మాకు తెలియచేయాలని చెప్పి మీరు తీసుకున్న ఈ ఉత్తమమైన ఒక నిర్ణయం అనుకుంటామా, లేదంటే ఒక ప్రయత్నం అనుకుంటామా, దానికి నిజంగా నాకు చాలా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను నేను. సో నా వంతుగా నేను పిల్లలకి ఈరోజు 21st century పేరెంటింగ్ ఛాలెంజెస్ అన్నీ ఎలా ఉన్నాయి, ఏమున్నాయి అనేది ఒకటొకటిగా మనం అందరం కూడా మన డిస్కస్ చేసుకుందాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ శివాజీ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ సచ్ ఏ వండర్ఫుల్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ అమ్మ. మీరు ఇక్కడ మా ముందు ఇలా మేము 2 సంవత్సరాలుగా చూస్తున్నాం, ఒక అమ్మలాగా సజెషన్స్ చేస్తున్నారు. మాకు సజెషన్స్ చేయడమే కాదు, సమాజంలో ఉన్న చాలా విషయాలపైన క్లియర్గా పేరెంట్స్ ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, మాట్లాడే తీరు ఎలా ఉండాలి, ఈ విధానం ఎలా ఉండాలనేది మీరు శ్రీరాగ స్కూల్లో పిల్లల్ని నేర్పించి, పిల్లల్ని చక్కదిద్ది, ఆ చిన్నప్పుడే మొక్కై వంగంది మానై వంగది కదా అంటారు కదా, మీరు అలా తీర్చిదిద్దిన పిల్లలు ఇప్పుడు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. కానీ ఇప్పుడు సమాజంలో చాలా వరకు ఇప్పుడు పిల్లలతోటి పేరెంట్స్కి కొంచెం ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఏర్పడ్డది. దీన్ని ఎలా హ్యాండిల్ చేయగలగాలి? సో యాక్చువల్గా మీరే చెప్పారు, గ్యాప్ అనేది చెప్తున్నారు కదా. ఆ గ్యాప్ అనేది ఎందుకు వస్తుందంటే పూర్వకాలంలో అంటే ఒక 20 years 50 years వరకు ముందు కూడా ఏంటంటే ఒక ఇల్లు అంటే ఒక 4-5 మనుషులు లేకపోతే కలిసి ఉండడము, ఉమ్మడి కుటుంబాలు ఇలాంటివన్నీ ఉండేటప్పుడు ఒకవేళ తల్లిదండ్రులు వేరే బాధ్యతలో ఉన్నా సరే నాన్నమ్మలు తాతయ్యలు వాళ్ళు ఆ పిల్లలతో గడిపేదానికి ఒక అవకాశం ఉండేది అక్కడ. ఈ రోజు ఉండే పద్ధతి మారిపోయింది, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మనుషులకి మధ్యలో పనులు ఒత్తిడి వలన ఆ స్పేస్ అంటే ఒకరితో ఒకరికి స్పెండ్ చేసే టైం ఉండడం లేదు. సో క్వాలిటీ ఆఫ్ టైం లేదు. అండ్ ఉన్నా కూడా అది పిల్లలకి అది అంటే వాళ్ళకి కావాల్సిన అటెన్షన్ అనేది ఇవ్వలేకపోతున్నారు. సో అటెన్షన్ ఎప్పుడైతే ఇస్తారో పిల్లలతోటి, పిల్లలు అనే వాళ్ళు ఇంకా అద్భుతంగా పెరగాలి అనుకుంటే దే నీడ్ అటెన్షన్. సో అటెన్షన్ అనేది ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇవ్వడానికి తల్లిదండ్రులకి దగ్గర టైం ఉండడం లేదు. ఆ టైం అనేది నేను అనేది గంటలు స్పెండ్ చేయాలని కాదు, కానీ బట్ క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఒక క్వశ్చన్ అందరూ పేరెంట్స్ వేసుకోవాలి, నేను పిల్లలతోటి క్వాలిటీ టైము ఎంత పెడుతున్నాను? క్వాలిటీ టైం అంటాను నేనైతే కనుక, నేను నా పిల్లల్ని వింటున్నానా అనేది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. సో వాళ్ళ యాజ్ ఎ టీచర్గా, యాజ్ ఎ కరస్పాండెంట్గా, అంటే మీరు యాజ్ ఎ మదర్గా ఒక చిల్డ్రన్ పెంచడమే కాకుండా మీరు స్కూల్లో డిఫరెంట్ ఫ్యామిలీస్ని వచ్చిన చిల్డ్రన్స్ని ఒక అమ్మలాగా మీరు ట్రీట్ చేయాలి. సో అమ్మలాగా వాళ్ళని గైడ్ చేసి వాళ్ళని అభివృద్ధి కోసం మీరు ఒక ఐడియాలజీ తోటి వారి పురోగభివృద్ధి కోసం పనిచేశారు టీచర్గా కూడా. సో వాళ్ళ ఎమోషన్స్ని ఎలా అర్థం చేసుకోవాలమ్మా? బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇప్పుడు పేరెంట్స్ ఎదుర్కొంటున్నారు. సో పిల్లలకి ఎమోషన్స్ అనేది ఎవరికైనా హ్యూమన్ బీయింగ్ అయిన తర్వాత హీఈస్ ఎన్ ఎమోషనల్ బీయింగ్ అని అంటాం మనం. ఎమోషన్స్ లేకుండా ఉండేవాడు వాడు మనిషే కాదు, అసలు రోబోట్ అయిపోతారు. ఎమోషన్స్ ఉండడం ఎప్పుడు ఉంటుందంటే మనము పిల్లవాడి యొక్క బాడీని
అంటే వాడి స్పీచ్ ప్యాటర్న్ కానీ, వాడి ముఖ కవళికలను బట్టి కానీ, లేదంటే వాడి మాట తీరుని బట్టి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా పిల్లవాడు ఒకడు ఏడుస్తున్నాడు అనుకోండి, వాడు ఎందుకు ఏడుస్తున్నావు అనే విషయంగా మనం అడగాలి అని చెప్పి అనుకునేటప్పుడు, వాడికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చిన్న పిల్లలనే తీసుకోండి. చిన్న పిల్లాడు పారాడే పిల్లలు ఎవరన్నా ఏడుస్తుందంటే తల్లి గబగబా వెళ్తుంది. ఏమేమి చూస్తున్నప్పుడు ఎందుకు ఏడిపావు వాడి క్వశ్చన్స్ ఉండవు అక్కడ. ఎలా ఎలా చేశారని చెప్పి, అయ్యో వీడు ఏమైనా పక్క తట్టుకున్నాడా, లేదంటే ఏదైనా చీమ కుట్టిందా, లేకపోతే ఆకలి వేస్తుందా, పొట్ట నొప్పిగా ఉందా అని చెప్పి ఎన్ని రకాలుగా అప్పుడు ప్రయత్నం చేసి ఆ ప్రేమ అది కొంచెం పిల్లలు పెద్దవైన వెంటనే ఆ అర్థం చేసుకునే దానికి పేరెంట్స్ అప్పుడు కూడా పెట్టాలి కదా. నేను స్కూల్కి వెళ్ళాను, లేదంటే నాకు మార్కులు రావట్లేదు అని చెప్పి ఏడ్చేటప్పుడు పిల్లలకి, సో ఎందుకు వాడికి ఏముంటుంది, వాడికి ఏమైనా సైకలాజికల్ అక్కడే పిల్లలు ఏమైనా ఏడిపిస్తున్నారా, లేదంటే సబ్జెక్ట్ అర్థం కావట్లేదా, లేకపోతే వాడికి ఏమైనా ఆ రోజు ఒంట్లో బాగలేదా, ఇది కాకుండా ఇలాగా వాడి ఎమోషన్స్ని అర్థం చేసుకునే అంత మానసిక పరిస్థితి పేరెంట్స్ దగ్గర కూడా లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా అంటే పరుగు 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 వల్ల పనులు ఒత్తిడి వలన ఇది సాధ్యం అవ్వట్లేదు. సో ఎమోషన్స్ ని అర్థం చేసుకోవాలి అనుకుంటే మనం ముందు ఫస్ట్ మనం ఎమోషనల్ ఫ్రీగా ఉండాలి. మనము యాంగ్జైటీతో ఉన్నాం అనుకోండి, పక్కవాడి యాంగ్జైటీని మనం ఎలా అర్థం చేసుకుంటాము. మనం స్ట్రెస్ లేకుండా ఉండాలి. ముందు మనం కూల్ గా ఉంటే అవతల వాడి ఎమోషన్ మనకు అర్థమవుతుంది. పిల్లలతో పేరెంట్స్ యొక్క మాట తీరు ఎలా ఉండాలమ్మా? ఎలా వారికి చెప్పే విధానంలో మనం చాలా ఎమోషన్స్ పండిస్తూ ఉంటాం. అది పిల్లలు చాలా గ్రాప్ చేసుకుంటూ ఉంటారు. కానీ మీరు చాలా మందిని చూస్తుంటారు కాబట్టి ఆ పిల్లలతో మనం మాట్లాడే తీరు ఏ విధంగా ఉండాలి? సో పిల్లల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్లాగే చూడాలి. ఎందుకోసం అంటే మనం ప్రతి ఒక్కరూ అనుకుంటాం అనమాట, పిల్లలు ఎప్పుడూ కూడా నేను ఒక నాకన్నా పెద్ద అయినా, ఒక 15-20 years నాకన్నా పెద్ద అయినా, లేకపోతే ఒక 25 years పెద్ద అయినా వ్యక్తితో మాట్లాడుతున్నా చెప్పి వాడు అనుకోడు. అమ్మ నాన్న కూడా నేను 8 years అయితే నా అలాగే వాళ్ళు కూడా 8 years నా అలాగే ఆలోచిస్తారని చెప్పి అనుకుంటాడు వాడు. కానీ మనం ఏమనుకుంటాము, నేను ఇంత పెద్ద అని చెప్పి అనుకుని ఎప్పుడైతే మాట్లాడడం మొదలు పెడతామో అక్కడ మనకి కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది అక్కడ. సో మనము పిల్లల స్థాయికి దిగి వాళ్ళు ఎలా కోరుకుంటున్నారనే విషయంగా గొంతులో కొంచెం మార్దవం ఉంటుంది చెప్పంటాం కదా, ఆర్ద్రత ఇలాంటివన్నీ కొంచెము ఉండాలి. పిల్లలు ఎక్స్పెక్ట్ చేస్తారు ఇవన్నీ కూడా. ఎందుకంత గట్టిగా చెప్తావు అని చెప్పి అనేదానికి బదులు అనుకుంటారు పిల్లలు అంతే, అవును ఈ విషయాన్ని అంత చెప్తే మా ఇంట్లో మా బాబే అంటాడు, ఆ విషయాన్ని అంత గట్టిగా ఎందుకు చెప్తావు అని చెప్పి అంటారు. ఎవరికైనా ఎమోషన్స్ వచ్చినప్పుడు. అలా కాకుండా పిల్లలకి మనం చెప్పాలనేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ షుడ్ బి వెరీ కన్స్ట్రక్టివ్. సో అంటే కన్స్ట్రక్టివ్గా అంటే ఎలా చేస్తే బాగుంటుంది, నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు నీ దగ్గర నుంచి, బట్ నేనైతే ఇలా చేసి ఉండుంటే బాగుండేది అనే విషయంగా మనం ఆ విషయాన్ని మార్ధవంగా చెప్పినప్పుడు వాయిస్ మాడ్యులేషన్ అనేది మనకి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. పిల్లలతో మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడినా సరే ఆ పిచ్ అనేది మనం ఎలా పెట్టుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం కమ్యూనికేట్ చేసేది ఎప్పుడైనా సరే మన లోగా మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు ఎవరైనా సరే మన మాట వింటారు. సో ఆ వాయిస్ మాడ్యులేషన్ అనేది ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. పిల్లలతో మాట్లాడినప్పుడు ఇది గుర్తు పెట్టుకుని మాట్లాడాలి. అలాగే ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, 10 ఏళ్లలోపు వయసు పిల్లలు, అలాగే టీనేజర్స్ ఉంటారు. సో ఏజ్ వైజు పేరెంట్స్ వాళ్ళతో బిహేవియర్ ఎలా ఉండాలి? సో వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరును బట్టి పేరెంట్స్ ఎలా వాళ్ళని వారు మార్చుకొని, సో ఎలా అదర్ కిడ్స్తో మన పిల్లలు ఎలా ఉంటున్నారని తెలుసుకోగలగాలమ్మా? అంటే ఇది యాక్చువల్గా ఏజ్తో పాటు వాళ్ళు పెట్టినప్పుడు చిన్నపిల్లల్ని చూసేది ఏంటంటే కనుక, మాకు చిన్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటుంటారు బిలో 5 years వరకు అంటే ఇంట్లో ఉండే పిల్లలందరూ కింగ్ అండ్ క్వీన్ అనమాట. వాళ్ళని ఒక ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ లాగా చూడాలి. సో ఒక 5 to 10 years అంటే 12 years టీన్స్ వరకు ఇది ఏంటంటే కనుక వాళ్ళని అసలు కొంచెం రిస్ట్రిక్షన్స్ అంటే కొంచెం రిస్ట్రిక్షన్స్ అనే గురించి చెప్పాను. కొంచెం డిసిప్లిన్ అంటే ఏంటనే విషయంగా, రెస్పాన్సిబిలిటీస్ అనే విషయంగా ఏంటంటే కనుక అక్కడ వాళ్ళకి అది తెలియజేస్తూ చెప్పాలి. అంటే రెస్పాన్సిబిలిటీ తెలియజేయడం అంటే బలవంతంగా రుద్దమని కాదు, మనం చేస్తూ ఉండే పనిని చూసి వాళ్ళు నేర్చుకుంటే అది రెస్పాన్సిబిలిటీ నేర్పించడం అవుతుంది. మనం చేయకుండా వాడికి చెప్తే కనుక అది ఇన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఇన్స్ట్రక్షన్ ఆల్వేస్ లీడ్స్ టు డిస్ట్రక్షన్. సో అలాగే మేము ఇందాక మీ గురించి తెలుసుకుంటున్నప్పుడు మీరు శ్రీరాగ స్కూల్ నడిపేటప్పుడు స్కూల్ ఎంట్రన్స్లో కొటేషన్ ఉండేది, టుడే హగ్ యువర్ చిల్డ్రన్ అని. సో అది ఎలా ప్రభావం చూపుతుంది అంటే వింటుంటేనే మాకు గూస్ బంప్స్ వస్తున్నాయి, అంటే తలుచుకుంటూ ఉంటున్నాయి. సో అలాంటివి ఎలా పేరెంట్స్ పిల్లలకి ఆ ఎమోషన్ని ఎలా ట్రావెల్ చేస్తూ ఉంటుంది? అంటే ఎవరైనా సరే మనిషికి
ఒక టచ్ అనేది ఎప్పుడైనా ఉందనుకోండి, పేరెంటింగ్ టచ్ అనేది చిన్నప్పుడు పిల్లల్ని ఇలా ఇలా హత్తుకుంటాం కదా, గుడ్డలు హత్తుకుంటాం. పెద్ద అయిన కొద్ది అది ఎందుకు వదిలేదు, ఎప్పుడు అప్పుడు వాళ్ళ పిల్లలే కదా. బికాస్ మన దగ్గర ఎప్పుడైనా కూడా పిల్లలు ఏదైనా ఒకటి బయట వెతుక్కుంటున్నారు అంటే ఇంట్లో దొరకకపోతేనే బయట వెతుక్కుంటారు. మన ఇంట్లో వంట చేయకపోతే బయట తెచ్చుకుంటాం కదా. అది ప్రేమైనా సరే, ఆప్యాయత అయినా సరే, ఏదైనా సరే. ఈ రోజు పిల్లలు ఎవరు కూడా మాట వినకుండా బయట రకరకాల వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి, రకరకాల ఆకర్షణలకు గురవ్వడానికి కారణం ఏమంటే ఇంట్లో వాళ్ళకి కావాల్సిన దొరకకపోవడం అనేది. సో తల్లిదండ్రులు 25 ఏళ్ళన్నా 30 ఏళ్ళన్నా ఎవరైనా సరే, ఈ రోజు కూడా నేను మా పద్మ అయినా సరే, నా దగ్గర జరిగిన పేరెంట్స్ ఎవరైనా సరే, లేదంటే నేనైనా సరే, బయట ఉన్నా సరే, బయటకు వెళ్తున్నా సరే, వచ్చినా సరే, రోజు కాసేపు అయినా సరే మా ఇంట్లో వచ్చి మా ఊళ్ళో కూర్చునేదానికి కూడా మేమేంటే కనుక తీసుకుని కూర్చోబెట్టుకుంటాం మేమైతే కనుక. అంటే బికాస్ ఇట్స్ నథింగ్ రాంగ్. ఎందుకంటే కొంచెం పెద్ద అయిన వెంటనే ఏదో అయిపోయినట్టుగా ఏమో అవసరం లేదు. పిల్లలకి దే నీడ్ దట్ టచ్. ఆ స్పర్శలో ఒకటి కన్వే అవుతుంది వాళ్ళకి. ఏంటంటే కనుక నేను నీకున్నాననే భరోసా కన్వే చేసేది టచ్ ద్వారానే. దాన్ని అంటే అది ఏదో లవర్స్ అయితేనే, లేదంటే పెద్దవాళ్ళు అయిపోయారు కదా పిల్లలు అని చెప్పి వాళ్ళ దూరం పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళ దగ్గర కూర్చోపెట్టి నాయన అని చెప్పి, లేకపోతే అమ్మానో ఒకసారి గట్టిగా దగ్గర కూర్చోపెట్టి భుజం తట్టినా కొంచెం చేయడం వలన చాలా ఎమోషన్స్ వాళ్ళకి ఏంటంటే కనుక వాళ్ళు అవుతాయి. ఎన్నో విషయాలు వాళ్ళకి ఒక కన్వే అవుతాయి. అసలు నేను నీకున్నాననే ఒక భరోసా కానీ, నేను అది ఆ రిలేషన్షిప్ బాండింగ్కి అది ఒక పెద్ద పీట అవుతుంది అనమాట. సో అందుకనే చెప్తాను, డిడ్ యూ హగ్ యువర్ చైల్డ్ టుడే అనేది నిజంగా అందరూ చాలా మందికి కొటేషన్ చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ ఎంతమంది మనం చేస్తున్నాం అనేది మాత్రం క్వశ్చన్. అలాగే మీరు దాంతోపాటు న్యూట్రిషన్ కూడా, అంటే పిల్లలకి తినే ఆహారం అంటే వాళ్ళు ప్రవర్తించే తీరు పైన ప్రభావం చూపుతుంటుందా? 100%. ఈ రోజు అసలు న్యూట్రిషన్ అనేది అది చాలా పెద్ద సబ్జెక్ట్, కానీ యాక్చువల్గా మన యొక్క పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ కానీ, వాళ్ళ యొక్క హెల్త్, మెంటల్ హెల్త్ కానీ, లేకపోతే వాళ్ళ యొక్క ఫిజికల్ హెల్త్ కానీ అన్ని ఇంపాక్ట్ చేసేది ఏంటంటే మనకి జీవం ఇచ్చేది ఆహారమే. శరీరానికి శక్తిని ఇచ్చేది ఆహారమే, జీవం నిలిపేది కూడా ఆహారమే. ఇలాంటి ఆహారాన్ని వాళ్ళకి ఎలాగ ఇస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. నా స్కూల్లో నేనేం చేసేదాన్ని అంటే కనుక అసలు పేరెంట్స్కి అయితే వాళ్ళ అన్నం కలిపి పంపించవలసిన విధానాన్ని కూడా నేను తప్పనిసరిగా అది కంపల్సరీగా వాళ్ళు పిలిచి క్లాస్ పెట్టి మరీ చెప్పేదాన్ని పేరెంట్స్కి అయితే కనుక. ఎందుకంటే అదేమన్నా ఎవరికో పంపించినట్టుగాను ఇంత కుక్కి పంపించడం కాదు. దాంట్లో కొంచెం యాడ్ సమ్ లవ్ అనేదాన్ని నేను దాంట్లో అయితే కనుక పిల్లలకి పెట్టే ఆహారంలో. అండ్ ముఖ్యంగా కొన్ని స్టాటిస్టిక్స్, సర్వేస్ ఇవన్నీ చూసుకుంటే కనుక మన ఇండియన్ పీడియాట్రిక్స్ వాళ్ళు కానీ, లేదంటే మనకి వీళ్ళు మన న్యూట్రిషనల్ అసెస్మెంట్ వీటిలో అన్నింటిలో కూడా చెప్పింది ఏంటంటే, డాక్టర్స్ కానీ వీళ్ళందరూ చెప్పిన సర్వేలో చెప్పింది ఏంటంటే కనుక మన పిల్లల్లో టీన్స్ వరకు కూడా నియర్లీ ఒక 64% వరకు వాళ్ళంతా ఏంటంటే కనుక మాల్ న్యూట్రిషన్తో ఉంటున్నారు పిల్లలందరూ కూడా. అయితే ఐరన్ డెఫిషియన్సీ కానివ్వండి, లేకపోతే జింక్ డెఫిషియన్సీ కానీ, ఇమ్యూనిటీ డెఫిషియన్సీ కానివ్వండి, ఇమ్యూనిటీ ఛాలెంజెస్తో కానివ్వండి, వీటన్నిటి ద్వారా కూడా ఏంటంటే పిల్లలు సఫర్ అవుతున్నారు. బికాస్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అనేది మిస్ చేస్తుంది, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పొద్దున్న యాక్చువల్గా బాడీ అనేది న్యూట్రియంట్స్ అబ్జార్బ్ చేసుకుందుకు పొద్దున్న ఎప్పుడు రెడీగా ఉంటుంది అనమాట. అంటే సాయంత్రం అయితే మొక్క నీళ్ళు పోస్తే అలా పీల్చుకుందుకు ఎలా సిద్ధంగా ఉంటుందంటే, ఒక లాంగ్ ఫాస్టింగ్ తర్వాత ఎర్లీ మార్నింగ్ ద బాడీ విల్ బి రెడీ టు గెట్ ఆల్ ద న్యూట్రియంట్స్ అనమాట. అంటే అది అబ్జార్బ్ చేసుకుని ఏం పెడతారు నాకు అన్నట్టుగా ఉంటుంది. అలాంటప్పుడు ఏ కుర్కురే ప్యాకెట్, ఏ చిప్స్ ప్యాకెట్, గ్లాస్ పాలు ఇచ్చేసేసి అది తిరగకపోతే అర్జెంటుగా ఏంది వాడు రాత్రి పెందరాళి పడుకోడు, వీళ్ళు పెందరాళే లేవరు. ఎందుకంటే బస్సు వస్తుంది 7:30కో 7:30కో లేపి పళ్ళు తోమకుండా యూనిఫామ్ వేసేసి బస్సులోకి ఒక కుర్కురే ప్యాకెట్, లేస్ ప్యాకెట్ చేతిలో పెట్టి తోసేస్తారు. లేదంటే ఒక బ్రెడ్ ముక్క, ఒక జామ్ రాసిన ముక్క, సంథింగ్ ఏదో ఒకటి అట్లాగా. సో ఇలా వెళ్ళినప్పుడు యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల మోర్ దాన్ 60 to 70% ఆఫ్ ద పిల్లలు ఏంటంటే కనుక ఫ్యూచర్లో అంటే వాళ్ళ యొక్క ఫిజికల్ హెల్త్ మీదే కాదు, వాళ్ళ యొక్క వర్క్ ప్లేస్లోనే కాదు, అన్నిటి మీద కూడా స్ట్రెస్ అనే దానికి బీజం అక్కడే పడిపోతుంది. హెల్త్ ఇష్యూస్ అదే రావడానికి దానికి. సో ఎప్పుడైతే ఇది లేదో స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా యాంగ్జైటీ ఉంటుంది, వాళ్ళకి ఆకలి ఉంటుంది. ఆకలి ఆ హిడెన్ హంగర్ వాళ్ళు ఏంటంటే కనుక దే కుడ్ నాట్ ఫోకస్ అయినప్పుడు అకాడమిక్స్ బాగుండవు. అకాడమిక్స్ బాగాలేకపోతే మళ్ళీ వచ్చి వీళ్ళనే తిడతారు ఇవన్నీ. దీనివల్ల పిల్లలు ఏంటంటే దానికి నాకు చదవద్దు, లేకపోతే నేను ఇంకేం చేసినా అంతే అని చెప్పి వాళ్ళలో ఒక నెగిటివ్ యాంగిల్ రావడానికి కారణం ఏమంటే మనం పొద్దున్న బ్రేక్ఫాస్ట్ పెట్టకపోవడం కూడా కారణం. చదువుల పట్ల ఒక విముఖత రావడానికి,
లేదంటే మన పట్ల ఒక నిర్లక్ష్య ధోరణి కానీ, లేదంటే వాడి మీద వాడికే చిరాకు కానీ, ఇలాంటివన్నీ రావడానికి, యాంగ్జైటీ డెవలప్ అవ్వడానికి కారణం ఏమంటే, పొద్దున్నే పిల్లలకి సరైన న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టడం. అండ్ లంచ్ ప్యాక్ చేసేటప్పుడు కూడా అన్నట్టు ఇంకొక విషయం, వేడి వేడి అన్నాలు ఆ ప్లాస్టిక్ బాక్స్లో వేసి పంపిస్తారు శివాజీ. అసలు ఎంత బాధగా ఉంటుందంటే, అసలు ప్లాస్టిక్ వాడద్దు మొర్రో అంటే ఆ బాక్సులు వేడి వేడి దాంట్లో పెట్టి పంపిస్తారు. అంటే చాలా మందికి అవేర్నెస్ వచ్చింది, బట్ స్టిల్ ఇంకా అందువల్ల ఏంటంటే అది వెళ్ళిన మైక్రో ప్లాస్టిక్ అనేది పిల్లలకి వెళ్ళి వాళ్ళకి వచ్చిందని ఛాలెంజెస్. ఈరోజు మా పిల్లాడు అన్ని బాగానే పెడుతున్నాం, కానీ ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నాం అంటే, ప్లాస్టిక్ బాక్స్లో పెట్టి పంపిస్తున్నారే మీరు అన్నమంతా డబ్బాలోను, మిగిలినవన్నీ బాగానే పెడుతున్నారు, పెట్టేది ప్లాస్టిక్ బాక్స్ లో అవుతుంది. సో ప్లాస్టిక్ వాటర్ బాటిల్, ప్లాస్టిక్ బాక్స్, అంటే కుర్కురే చిప్స్ ప్యాకెట్ ప్లాస్టిక్, లేకపోతే అంటే లేసు ప్లాస్టిక్, అన్ని ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్. దానివల్ల కూడా వాళ్ళకి ఇది. అండ్ ఇంకొకటి న్యూట్రిషన్ పార్ట్ లో ఇంకొకటి తీసుకుంటే, ఆ హిడెన్ హంగర్ అనేది పిల్లలకి అది ఐడెంటిఫై చేయట్లేదు. కన్వీనియన్స్ కోసం ఏంటంటే హ్యాండీగా ఉండేది, వాళ్ళు అడిగింది ఏది అడిగితే అది ఇచ్చేయడం వల్ల ఈ వైట్ పాయిజన్ లాగా ఈ షుగర్స్ అయితేనేమి, లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏంటి, కేక్స్ ఏంటి, ఈ బేకరీ ఐటమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లలు ముద్దుగా పెరగాలి కానీ బొద్దుగా కాదు. ఎగ్జాక్ట్లీ. ఇందాక అమ్మతో మాట్లాడుతున్నప్పుడు కూడా అదే చెప్పారు. ఈ తిరుపతి మహానగరంలో 64 స్కూళ్ళు వెతికినా కూడా వాళ్ళ కిడ్స్ని, చిన్న పిల్లాడికి, ఎల్కేజీ పిల్లాడికి ఒక మంచి స్కూళ్ళు దొరకలేదు. ఎప్పుడైతే మీరు మీ స్కూల్ చూడగానే అమ్మకి ఇది పిల్లలు చదవాల్సిన స్కూల్ అనిపించిందన్న భావన, వాళ్ళని అంటే మట్టితో పెంచడం, మట్టికి దగ్గరగా, భూమాతకు దగ్గరగా పెంచడం, ఇలా ఆరోగ్య విలువలతో నేర్పుతూ పెంచడం, ఇట్లా చదువు పైన మమకారంతో, తల్లిదండ్రుల పైన మమకారంతో పెంచడం అనేది చాలా రేర్ క్వాలిటీ అమ్మ. కానీ సో ఇప్పుడు సెల్ ఫోన్ అనేది వచ్చేసింది. సో ఇది కూడా పిల్లల యొక్క ఆలోచన విధానాన్ని, పేరెంట్స్ యొక్క ఆలోచన విధానాన్ని మార్చేస్తుందా? 100%. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ పాయింట్ అక్కడికే వస్తున్నట్టుగా శివాజీ. ఇది వరకు ఏంటంటే మనకి చాలా యాక్టివిటీస్ ఉండేవి, అంటే మనం చేసే పనులు ఉండేవి, యాక్టివిటీస్ కూడా కాదు, ఇంటి పనులు ఉండేవి, బయట పనులు ఉండేవి, తోట పనులు ఉండేవి, పెరటి పనులు ఉండేవి, బయటికి వెళ్ళి మాట్లాడుకునేదానికి కొన్ని పండగలు ఉండేవి, ఒక నలుగురు కూర్చుని మాట్లాడుకునేదానికి కొన్ని కార్యక్రమాలు ఉండేవి, ఇలాంటివన్నీ ఉండేవి. సో ఇప్పుడు ఐసోలేటెడ్ గా బతికేయడం అలవాటు అయిపోతుంది. దేనివల్ల ఏంటంటే డిజిటల్ వర్డ్ వచ్చేసేసి. సో ఐసోలేటెడ్ గా అంటే వాళ్ళ ఆనందాన్ని, ఇది వరకు 10 మందితో కలవడంలో ఆనందాన్ని వెతుకునేవారు, ఇప్పుడు వాళ్ళ ఆనందాన్ని ఐసోలేటెడ్ గా అంటే ఒక డిజిటల్, ఒక ఫోన్ ద్వారానో, ఒక టీవీ చూడడం ద్వారానో వాళ్ళు వెతుకుంటున్నారు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, అండ్ వన్ మోర్ థింగ్, విషయాలు ఇదివరకు తెలుసుకోవాలంటే పుస్తకాలు చదివితే వచ్చేది, లైబ్రరీకి వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు. మాకు స్కూల్లో లైబ్రరీని మెయింటైన్ చేసేదాన్ని, పిల్లలకి బుక్స్ ఇచ్చేదాన్ని, ఆ బుక్స్ లో పిల్లలు చదివి ఆ కథలు అవన్నీ ఇంటికి పట్టుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేది. ఇవన్నీ కూడా అన్ని అంటే ఒక స్థాయిలో ఆ విలువలు అనేవి ఏమేమి మనం ఇవ్వాలో అవన్నీ పిల్లలకి నేర్పించడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు విద్యా విధానాన్ని నేను అంత మరి తప్పబడితే అందరూ నన్ను పట్టుకుని మళ్ళీ ఊరుకోరు, కానీ బట్ విద్యా విధానం అనేది ఎలా ఉందంటే, ఎందుకు ఇలాగ వెళ్ళిపోతుందంటే, ప్రతి ఒక్కదానికి ఏంటంటే మైండ్ పెట్టి ఆలోచించకుండా ఈజీగా ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా యాక్సెస్ అయిపోయింది అందరికీ కూడా, ఎక్స్పోజర్ వచ్చేసేసింది అన్నిటికీ కూడా. ఇది తెలియచ్చు, ఇది ఇప్పుడు తెలుసుకోవాలి, ఇది ఇప్పుడు తెలియకూడదు అనేది ఏమీ లేదు, ఏది ఎప్పుడు కావాలన్నా కూడా అంత అవైలబుల్ గా ఉంది. సో అవైలబుల్ గా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే, కష్టపడడం అనే విషయాన్ని మర్చిపోతున్నారు, కలవడం అనే విషయం మర్చిపోతున్నారు, మనుషులుగా బతకడం మర్చిపోతున్నారు, మంచిగా బతకడం మర్చిపోతున్నారు. అవును, అందుకే పిల్లలు చాలా మందిని గమనిస్తున్నప్పుడు పేరెంట్స్ కంటే ఎక్కువ నాకు తెలుసు, ప్రతి విషయం నాకు తెలుసు, ఐ నో ఇట్ అనే ధోరణికి వచ్చేసారు. దానివల్ల పేరెంట్స్ కూడా పిల్లలకి ఏదైనా చెప్పాలంటే భయపడుతున్నారు. సో పిల్లలు కూడా పేరెంట్స్కి ఏదన్నా వాళ్ళ విషయాలు షేర్ చేసుకోవాలన్నా భయపడుతున్నారు. దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలమ్మా? దీనికి ఎలా ఓవర్కమ్ కావాలంటే, మళ్ళీ